ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సెలబ్రిటీస్ చాలా మంది ఇమ్మీడియేట్‌లీ నోస్ వేరే రకంగా ఉంటుంది. 1 ఇయర్ బిఫోర్ చూసుకుంటే వేరే రకంగా ఉంటుంది. తర్వాత చూసుకుంటే వేరే రకం. వీళ్ళందరూ చేయించుకుంటుంటారు కదా! సో, ఇప్పుడు కామన్ అయిపోయింది. చూస్తే అందరు సేమ్ కనిపిస్తూ ఉంటారు. ఒకానొక టైంలో అంటే లిప్స్ కానీ, నోస్ కానీ సిమిలర్‌గా కనిపిస్తుంది. ఎందుకు అలాగంటారు? ఇప్పుడు మొన్న ఎవరో చాలా మంది సెలబ్రిటీస్ ఈ ఈ మధ్య కాలంలో దే ఆర్ వెరీ బోల్డ్. నేను చేయించుకున్నాను అని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. చెప్తున్నారు అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్. నేను అదే అంటాను. నాకు ఏదైనా నా బాడీలో చేంజ్ కావాలి అంటే ఐ హావ్ ద రైట్ టు గెట్ ఇట్ డన్. అండ్ దాన్ని చెప్పుకోవడానికి మనం ఏమాత్రం వెనకాడాల్సిన సిగ్గుపడాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ చెప్పడం వల్ల ఎంతో మంది పీపుల్ వాళ్ళని ఒక వాళ్ళ రోల్ మోడల్స్ లో ఇన్‌స్పైర్ అయ్యి సో చేయించుకుంటున్నారు. చేయించుకుంటున్నారు. కరెక్ట్. వీళ్ళందరికీ ఒకలాగే ఉంటుంది అని ఎందుకు అంటే మనకి బుక్స్లో కూడా ఈస్థెటిక్ ప్రపోర్షన్స్ అని ఉంటాయి. అంటే నోస్ ఫేస్లో ఇంత భాగంలో ఉండాలి, ఆర్ ఇంత హైట్లో ఉండాలి. అవి మనకి చాలా డెఫినేషన్స్ ఉంటాయి ఈస్థెటికలీ బ్యూటిఫుల్ ఫేస్ కోసం. సో వాటికి ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి అందరి నోస్లు ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి అంటారు. అంటే ఈ టిప్ ప్రొజెక్షన్ ఇంత ఉండాలి, ఈ డార్సమ్ అంటాం, బ్యూటీకి స్టాండర్డ్ టెంప్లేట్ కొన్ని ఉంటాయి. ఓకే. సో ప్రతి వాళ్ళు అలాగే ఉంటుందని కాదు, వాళ్ళకి ఫేస్కి తగ్గట్టు వాళ్ళ నోస్ని మాడిఫై చేస్తాము. బట్ మేము ఆ పారామీటర్స్ని ఫాలో అవుతున్నాం కాబట్టి అందరికీ ఆ సిమిలారిటీ అనిపిస్తుంది. ఓకే. సేమ్ ఆ పారామీటర్స్ ఫాలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేయించుకున్నాక అంతా బొమ్మల్లాగా అంటే సేమ్ డాల్స్ అంటే లాగా యూజువలీ నోస్ అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫేస్లో. బికాజ్ దాన్ని బట్టి ఫేషియల్ ఫీచర్స్ అండ్ యూ కెన్ డిఫైన్ బ్యూటీ అయ్యవచ్చు. వీళ్ళందరూ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కదా, వాళ్ళకి నోస్ మీద షాడో ఏరియాస్, లైట్ పడే ఏరియాస్, డెఫినిషన్ ఏరియాస్ ఉంటాయి కదా, దానిలో ఇంపార్టెంట్ నోస్. సో దాన్ని మనం మంచిగా మాడిఫై చేయడం వల్ల స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అందంగా బాగుంటుంది. కనిపిస్తారు. కరెక్ట్. ఎందుకంటే గ్లామర్ ప్రపంచం కాబట్టి కరెక్ట్. వాళ్ళకు అది ఇంపార్టెంట్. డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి ఈ మధ్యకాలంలో పోస్ట్ కోవిడ్ కూడా ఎంతో మంది ఆన్లైన్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళ ఫేస్ని వాళ్ళు రిపీటెడ్గా చూసుకోవాల్సి వస్తుంది స్క్రీన్ మీద. సో అలాంటి వాళ్ళకు కూడా చాలా నీడ్ ఉంది రైనోప్లాస్టీ కోసం. నోస్ జాబ్ అంటారు కామన్ టర్మ్స్లో. సో నోస్ కరెక్షన్ అన్నది మళ్ళీ ఫంక్షనల్గా చేయించుకుంటారు, కాస్మెటిక్గా కూడా చేయించుకుంటారు. ఫంక్షనల్ అంటే ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, సంథింగ్ ఏదైనా దెబ్బ తగిలిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా చేయించుకుంటారు. కొంతమందికి నోస్ చిన్నప్పుడు దెబ్బ తగిలి పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది, చూడగానే తెలుస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా చేయించుకుంటారు సర్జరీ. ఇంకోటి ప్యూర్లీ కాస్మెటిక్ మీరు అన్నట్టుగా ఈస్థెటిక్ ప్రపోర్షన్స్లో నోస్ని తయారు చేస్తారు. తయారు చేస్తారు. అయితే ఒక సినిమాలో చూసినట్లు అల్లు అర్జున్ ఫేస్‌ని రామ్ చరణ్ ఫేస్‌కి మార్చేస్తారు. అలా నిజంగా జరుగుతుందా? సో అది చేయలేం. ఇప్పుడు మా పేషెంట్స్‌లో కూడా రైనోప్లాస్టీ వాళ్ళు ఎవరో హీరోయిన్ పిక్చర్స్ గానీ, నోసులు గానీ, వాళ్ళ అలాగే ఫ్యామిలీ ఉండాలి మెంబర్స్ అంటారా? కానీ నోసులు తీసుకొచ్చి ఇలా ఉండాలి అంటారు. అది అన్ని నోసెస్‌లో పాసిబుల్ కాదు. మీకు ఉన్న నోస్‌లో కొన్ని చేంజెస్ చేసి మీ ఫేస్‌కి అది ఈస్థెటికల్లీ బెటర్ చేయగలం అంతే. ఓకే. అలా వేరే వాళ్ళ నోసు పెట్టలేం. యాజ్ యూ సెడ్ ఫేస్ మొత్తం మార్చొచ్చా అంటే ఇప్పుడు దాకా అది కాస్మెటికల్‌గా ఎవరు చేయలేదు. ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఏంటంటే ఎక్స్‌టెన్సివ్ ట్రామా, చాలా దెబ్బ తగిలి మొత్తం మొహమంతా బాగా పచ్చడైపోయి అట్లాంటయిన కేసెస్‌లో మొత్తం ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ అని చేస్తున్నారు. సిమిలర్ టు మన కిడ్నీయో, లివరో ట్రాన్స్‌ప్లాంట్ అట్లాంటి సర్జరీ అది. ఇప్పుడు దాకా కాస్మెటిక్ ఇండికేషన్‌లో చేయలేదు. బట్ దేర్ ఆర్ ట్రయల్స్ గోయింగ్ ఆన్ ఫర్ ట్రామా కేసెస్. కొన్ని సక్సెస్‌ఫుల్ కేసెస్ కూడా ప్రెజెంట్ చేశారు. రైట్. అయితే డెలివరీ తర్వాత చాలామంది మహిళలకి స్కిన్ లూజ్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఏ టైంలో మీరు సర్జరీని మీరు సజెస్ట్ చేస్తారు? సో నార్మల్‌గా మనకి డెలివరీ అయిన తర్వాత 2 టైప్స్, ఒకటి సెక్షన్ అవ్వుండొచ్చు, ఇంకొకటి నార్మల్ లేబర్ అయ్యుండొచ్చు. నార్మల్ లేబర్ ఏంటంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ ఎక్సర్‌సైజ్ అండ్ డైట్ ఎర్లీ. ఓకే. ఎందుకు అంటే అది ఫిజియోలాజికల్ ప్రాసెస్ అయిపోతది. దానిలో ఇన్సిషన్స్ తక్కువుంటాయి కాబట్టి తొందరగా దే కెన్ గెట్ బ్యాక్ టు డైట్ అండ్ ఎక్సర్‌సైజ్. సో 6-8 వీక్స్‌లో రికవర్ అయిపోయిన వెంటనే వాళ్ళు మంచి డైట్ పాటించొచ్చు. బికాజ్ లాక్టేషన్ కూడా ఉంటది కాబట్టి కేర్‌ఫుల్‌గా డైట్ ప్లానింగ్ ఇంపార్టెంట్. రైట్. దాంతో పాటు మనం ఎక్సర్‌సైజ్ కూడా చేయొచ్చు. ఇవి చేస్తూ ఉంటే ఏమవుతది అంటే
ఫిజియోలాజికల్గా కూడా మన బాడీ ట్రైస్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే స్కిన్ రిట్రాక్షన్ అన్నది ఫిజియోలాజికల్గా జరుగుతుంది, వెనక్కి తగ్గడం. అది తగ్గుతూ ఉండగా కూడా మనం సపోర్ట్ చేయడంలో ఎంతో కొంత బాగానే ఇంకా ఉంటుంది. ఫాస్ట్‌గా అవుతుంది. యా. సి సెక్షన్ తర్వాత ఏంటంటే అసలే స్కార్ ఉంటుంది, మనం అబ్డామినల్ మజిల్స్ అన్నీ కట్ చేసి లోపలికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం పీరియడ్ అంటే 3 months తర్వాతే మనం ఆ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఓకే. అది హీల్ అయ్యాక స్టార్ట్ హీల్ చేయాలి. అయిందా స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ చేస్తూ ఉండగా కూడా ఒక్కొక్కసారి ఆ ఎక్సెస్ స్కిన్, ఆ డైవారికేషన్ తగ్గదు. అట్లాంటి వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీని కన్సల్ట్ చేయొచ్చు. సో 6 months తర్వాత ఏం చేసినా తగ్గని స్కిన్, అబ్డోమెన్కి ప్లాస్టిక్ సర్జరీ అప్రోచ్ చేయొచ్చు. ఓకే. బట్ బ్రెస్ట్ మీద ఏదైనా సర్జరీ చేయాలి అంటే మాత్రం యూజువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత, లాక్టేషన్ ఆపేసిన తర్వాత చేస్తేనే వెరీ గుడ్ అండ్ యూజువల్లీ అప్పుడే చేస్తాం. రైట్. అయితే టమ్మీ టక్ అనేది ఇప్పుడు ఎక్కువ చేయించుకుంటున్నారు. సో ఏంటి దీని గురించి చెప్పండి? యా. సో టమ్మీ టక్ అన్నది చాలామంది ఉమెన్ ఇప్పుడు ఆప్ట్ చేస్తున్నారు అండ్ ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ సర్జరీ అనొచ్చు. ఎందుకు అంటే అది చూసిన వెంటనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మనకు కూడా రిజల్ట్స్ వైజ్ చాలా బాగుంటుంది అది. సో టమ్మీ టక్లో మేజర్గా మనం కొన్ని కాంపనెంట్స్ ఉంటాయి. ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు, మ్యాసివ్ వెయిట్ లాస్ వాళ్ళు, హ్యూజ్ అబ్డామెన్స్, తర్వాత సాగీ స్కిన్తో బాధపడుతూ ఉంటారు. సో టమ్మీ టక్లో ఒక పార్ట్ ఏంటంటే ఆ ఎక్సెస్ సాగీ స్కిన్ని రిమూవ్ చేయడం. ఓకే. రెండోది ఎక్కడైతే అంబ్లికస్ ఉంటుందో దాన్ని రీపొజిషన్ చేయడం కూడా ఒక పార్ట్. ఇంకోటి మజిల్ వీక్నెస్, అంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీలో కూడా డైవారికేషన్ ఆఫ్ రెక్టై అని ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్లో ఏంటంటే మజిల్స్ సపరేట్ అవడం వల్ల నిల్చున్నప్పుడు బల్జ్ రావడం, పడుకున్నప్పుడు ఫ్లాట్ అయిపోవడం ఫ్లాట్ జరుగుతుంది. అయిపోవడం అవుతుంది. సో అట్లాంటి వాళ్ళల్లో కూడా డైవారికేషన్ ఆఫ్ రెక్టైని రిపేర్ కూడా చేస్తాం. సో ఇవన్నీ చెయ్యగా ఈ ఎక్సెస్ స్కిన్, డైవారికేషన్ ఆఫ్ రెక్టై అండ్ లైపోసక్షన్, ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయో అవి కూడా లైపోసక్షన్ చేసి తీసేస్తాం. సో అన్ని కాంపనెంట్స్ కలిపితే టమ్మీ టక్. అయితే మమ్మీ మేకోవర్ అంటే ఏంటి? ఎవరు చేయించుకుంటారు దీన్ని ఎక్కువగా? సో మామీ మేకోవర్ అన్నది ఇప్పుడు చాలా ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది అండ్ మోర్ పాపులర్ దీస్ డేస్. సో మామీ మేకోవర్ ఎందుకు డిజైన్ చేసాము అంటే దీనిలో 2 or 3 ప్రొసీజర్స్ పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్లో చేయడం వల్ల వాళ్ళు ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి వెళ్ళాలి. అది మామీ మేకోవర్ బ్యాక్గ్రౌండ్. మామీ మేకోవర్ టర్మ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగిన టమ్మీ టక్, అది కాకుండా ఏదైనా బ్రెస్ట్ ప్రొసీజర్స్, ఒక్కొక్కసారి ఫీమేల్ జెనైటల్ ప్రొసీజర్స్ లైక్ వెజెనోప్లాస్టీ కానీ, వెజెనల్ రిజువినేషన్ కానీ, ఆర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ అట్లాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు. దీంతో పాటు లైపోసక్షన్, ఎనీ పార్ట్ లైపోసక్షన్ కానీ, ఆర్ యూజువల్లీ సబ్మెంటల్ ఫ్యాట్ అంటాం, అది డబల్ చిన్ కోసం చేస్తాం. ఇట్లాంటివి చాలా కాంబినేషన్లో చేయొచ్చు. అంటే 2 or more సర్జరీస్ కంబైన్ చేయడం వల్ల ఒకే సర్జరీలో పేషెంట్ ఒకే షాట్లో ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు. అది పేషెంట్కి కూడా కాంప్లియన్స్ saving ఉంటుంది. ప్రతి సర్జరీ మళ్ళీ రికవరీ, మళ్ళీ సర్జరీ కాకుండా ఒక సర్జరీలో చేసేటట్టు. బట్ ఎలా? పేషెంట్ సేఫ్టీతో ఉండాలి. అంటే ఇన్ని ప్రొసీజర్స్ కలపడం వల్ల స్టిల్ పేషెంట్ సేఫ్టీని తీసుకుంటూ ఎన్ని మ్యాక్సిమం చేయగలమో అన్ని కలిపి చేస్తాం. సో దాన్నే మామీ మేకోవర్. రికవరీ టైం ఎంత ఉంటుంది మీకు? అదే మన అడ్వాంటేజ్. ఇప్పుడు ప్రతి సర్జరీకి రికవరీ 2 to 3 weeks ఉంటే మామీ మేకోవర్ కూడా 2 to 3 weeks ఉంటుంది. బట్ ఆ 2 to 3 weeksలో బ్రెస్ట్ అయితే బ్రెస్ట్ రికవర్ అయిపోద్ది, టమ్మీ రికవర్ అయిపోద్ది, జనరల్ సర్జరీ రికవర్ అయిపోద్ది. ఇవంతా రికవరీ పీరియడ్ అంతే ఉంటుంది కాబట్టి పేషెంట్స్ కూడా మోర్ కాంప్లియన్స్, ఈజీగా ఒక షాట్తో రికవర్ అయిపోతారు. ఓకే. అయితే మీరు చేసిన అన్ని సర్జరీస్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ ఏది? లైఫ్ చేంజింగ్ ఏది అంటారు? సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ పోస్ట్ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఒక 35-40 ఇయర్స్కి ఒక ఉమెన్ బాడీ కాంటూరింగ్ కోసం, అంటే మామీ మేకోవర్ కోసమే వచ్చారు. వాళ్ళలో మనం 360-degree అబ్డామిన్ లైపోసక్షన్, టమ్మీ టక్, దాంతోపాటు బ్రెస్ట్ మాస్టోపెక్సీ సర్జరీ చేసాం. సో దీనిలో ఛాలెంజింగ్ అన్నది ఏంటంటే మల్టిపుల్ సర్జరీస్ కలిపి ఒకే స్టేజ్లో చేయడం అన్నది ఇట్ టుక్ అరౌండ్ 7 to 8 hours పట్టింది సర్జరీ చేయడానికి. అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చే ఆన్ టేబుల్.
మోస్ట్ గ్రాటిఫైయింగ్ ఏంటి అంటే షీ వెంట్ ఇంటూ అ స్టాగ్నెంట్ స్టేట్. అంటే తన కెరియర్ వైజ్ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకోలేకపోతున్నాను నేను. నాకు షీస్ ఇన్ అ వెరీ హై పొజిషన్. షీ హ్యాస్ టు కీప్ మీటింగ్ పీపుల్. ఓకే. కాన్ఫరెన్సెస్ కానీ, మీటింగ్స్ కానీ అట్లాంటి వాటికి నేను ప్రొఫెషనల్‌గా ఇన్హిబిషన్స్ ఉన్నాయి నాకు అని అడిగారు. సో, ఇది చేసిన తర్వాత షీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 months టు టెల్ అస్ దట్ తన కెరియర్‌లో ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. బేసికల్లీ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఇంప్రూవ్ అయింది. రైట్. షీ ఈస్ ఏబుల్ టు డూ వెల్ బోత్ ఇన్ కెరియర్ అండ్ ఫ్యామిలీ లైఫ్‌లో కూడా తన పర్సనల్ మ్యారీడ్ లైఫ్‌లో కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది అని చెప్పారు. సో, గ్రేట్. విచ్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్లాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల వాళ్ళ కెరియర్‌లోనూ, పర్సనల్ లైఫ్‌లోనూ ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి అంటే అండ్ వెన్ ద పేషెంట్ ఈస్ సేఫ్, ఆ సేఫ్టీ లిమిట్స్‌లో చేయగలిగితే వై నాట్? విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.